పెట్టుబడిలో నెలకు 50,000 నుండి 10 లక్షలు సంపాదించాలనుకుంటున్నారా? ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషన్ టీవీ. నేను మీ కర్ణాటి అశోక్ చక్రవర్తి. ఈరోజు నేను ఇక్కడ ఒక టాపిక్ రాస్తున్నాను చూడండి. ఇది కామన్ మిస్టేక్స్. కామన్ మిస్టేక్స్ ఏంటి సార్ అని మీరు అనుకున్నారనుకోండి. కామన్ మిస్టేక్స్ ఏంటి అంటే, లాంగ్వేజ్ మనం మాట్లాడుతుంటాం కదా, మాట్లాడుతున్నప్పుడు కొన్ని మిస్టేక్స్ వస్తుంటాయి. అంటే కొంతమందికి వస్తాయి, చాలా కూడా వస్తుంటాయి మిస్టేక్స్. కాబట్టి ఆ మిస్టేక్స్ని మనం కరెక్ట్ చేసుకొని మాట్లాడితే, ఇఫ్ వి కరెక్ట్ ద మిస్టేక్స్ అండ్ వీ స్టార్ట్ స్పీకింగ్, దెన్ ఎదుటి వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, అరే అతను కరెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడతాడు అని. అలాగని మనం ఏమైనా రాంగ్ వర్డ్స్ కానీ, రాంగ్ సెంటెన్సెస్ కానివ్వండి, ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్తో మనం మాట్లాడామనుకోండి, అది పెద్ద క్రైమ్ కాదు. బట్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నప్పుడు కరెక్ట్గా మాట్లాడితే బాగుంటుంది కదా అని మనం ఒకసారి అనుకున్నాం. కామన్ మిస్టేక్స్ ఏంటి అంటే, చాలామంది ఎలా వస్తున్నావు నువ్వు అంటారు. మా ఇల్లు దగ్గరే ఉంది అంటారు. మా ఇల్లు దగ్గరే ఉంది. మరి ఎలా వస్తున్నారు అనగానే, ఐ యామ్ కమింగ్ బై వాక్, ఇలా అంటారు. ఐఎమ్ కమింగ్ బై వాక్ అని. ఇక్కడ చాలామందికి తెలియదు ఏంటంటే, ఈ బై వాక్ అనే వర్డ్ యాక్చువల్గా మనం యూజ్ చేయొద్దు. కరెక్ట్ సెంటెన్స్ ఏంటి అంటే, ఐఎమ్ కమింగ్ ఆన్ ఫుట్ అని అనొచ్చు. ఎలా వస్తున్నావు నువ్వు అంటే, మా ఇల్లు దగ్గరే, ఆన్ ఫుట్. నేను చాలామంది అంటుంటే విన్నా, బై వాక్ అనేస్తారు. బై వాక్ అని. మరి బై వాక్ అంటే ఏమవుతుందంటే, ఏమవ్వదు, తప్పు. వర్డ్ యూజ్ చేయడం కరెక్ట్ కాదనమాట. అంతే, అంతకంటే ఏమీ లేదు. మనం ఆన్ ఫుట్ అనాలి. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది ఏంటంటే, ఈ బై వాక్ ఉంది, ఈ బై వాక్కి బదులు ఆన్ ఫుట్ అనాలి అని చెప్పాను. ఇంకొక వర్డ్ ఏదైనా ఉందా సార్ అని మీరు అన్నారనుకోండి. ఏముంది అంటే చూడండి, ఇక్కడ వాకింగ్ అనే వర్డ్ కూడా మనం యూజ్ చేయొచ్చు. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. వర్డ్స్ మనం జనరల్గా యూజ్ చేసేది బై వాక్. మనము బై వాక్ని యూజ్ చేస్తాం, కానీ ఈ వర్డ్ యూజ్ చేయకుండా ఇది నాట్ కరెక్ట్ అనుకోవచ్చు. యూజ్ చేయాల్సిన వర్డ్స్ ఏంటి అంటే, వాకింగ్, ఆన్ ఫుట్. ఐఎమ్ కమింగ్ ఆన్ ఫుట్ అనగానే మీకు అనిపిస్తుంది, అవును ఇది కరెక్టే అని. కానీ ఈ వర్డ్ ఎంతమంది యూజ్ చేస్తాం చెప్పండి. అలాగే ఇదే కాదు, మనము ఐఎమ్ కమింగ్ వాకింగ్ అని కూడా యూజ్ చేయొచ్చు. ఇది కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. మెనీ పీపుల్ గెట్ కన్ఫ్యూజ్డ్ హియర్ దీస్ టూ వర్డ్స్ ఇఫ్ దే సీ దీస్ టూ వర్డ్స్. అదేంటి, కమింగ్ వచ్చింది, వాకింగ్ వచ్చింది, రెండు V4s వచ్చాయేంటి అని అనుకుంటారు. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఈ కమింగ్ అనేది వర్బ్ 4A. ఇది V ప్లస్ ఇంగ్ అని. V ప్లస్ ఇంగ్ అంటే యాక్షన్ వర్బ్, మెయిన్ వర్బ్ కూడా అంటాం మనం. ఐఎమ్ కమింగ్ అనేది ఇక్కడ యాక్షన్ వర్బ్ అవుతుంది. కానీ వాకింగ్ అని ఉంది చూడండి, ఇది మాత్రం ఇక్కడ నౌన్ అవుతుంది. నౌన్ కాబట్టి ఐఎమ్ కమింగ్ వాకింగ్ అనేది ఏం తప్పు కాదు. అలాగే ఇదే పాస్ట్ టెన్స్లో తీసుకొని వెళ్ళామనుకోండి, ఐ కేమ్ అన్నాం. ఐ కేమ్ వాకింగ్. నిన్న నువ్వు వచ్చావు కదా, ఎలా వచ్చావు అంటే ఐ కేమ్ వాకింగ్ అంటే నేను నడుచుకుంటూ వచ్చాను అని. ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, అండ్ దీస్ టూ వర్డ్స్, ఈ టూ వర్డ్స్ మాత్రం కరెక్టే అని మీకు అనిపిస్తుంది. మై డియర్, ఇది కరెక్టే, ఇది కూడా కరెక్టే. ఎందుకంటే ఇక్కడ కేమ్ వచ్చింది, ఇది V2. ఇక్కడ కమింగ్ వచ్చింది, ఇది V4. అలాగే వాకింగ్ మళ్ళీ ఇక్కడ నౌన్ ఇది. కాబట్టి ఐ కేమ్ వాకింగ్ కరెక్టే, ఐఎమ్ కమింగ్ వాకింగ్ కరెక్టే. అలాగే ఐ కేమ్, నేను ఇంకొక వర్డ్ అన్నాను, అదేంటి, ఆన్ ఫుట్. ఐ కేమ్ ఆన్ ఫుట్. ఓకేనా? సో ఇక్కడ బై వాక్, ఆన్ ఫుట్, ఈ రెండు వర్డ్స్ ఒకసారి చూడండి. బై వాక్, ఆన్ ఫుట్, వాకింగ్.
ఈ 3 వర్డ్స్ చూడండి, ఇందులో బై వాక్ అనేది ఎప్పుడు యూజ్ చేయకండి. ఇది నాట్ యూస్డ్. దీస్ 2 వర్డ్స్ ఆర్ యూస్డ్. ఓకే, రైట్. ఇంకొక కామన్ మిస్టేక్ని చెప్తాను. ఈ కామన్ మిస్టేక్ ఏంటి అంటే, ఆ కామన్ మిస్టేక్ మీరు చూడంగానే తెలిసిపోతుంది మీకు. చాలామంది యూస్ చేస్తారు అది, చాలామంది. నేను ఇప్పుడు ఈవెన్ బ్యాంక్కి వెళ్ళినా సరే, ఎక్కడైనా ఏదైనా అఫీషియల్ పని మీద ఏదైనా ఆఫీసెస్కి వెళ్ళినా సరే, అక్కడ ఒక వర్డ్ ఉంటుంది. ఆ వర్డ్ ఏంటి అంటే రిసిప్ట్. ఓకే, అక్కడ వర్డ్ ఏంటంటే రిసిప్ట్. నేను ఒకసారి ఏమన్నానంటే, సార్ నేను మా అమౌంట్ పే చేశాను, రిసిప్ట్ ఇవ్వలేదు అన్నాను. వాళ్ళు ఏంటంటే రిసిప్ట్ ఇంకా తీసుకోలేదా, రిసిప్ట్ అంటున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ రిసిప్ట్లో ఈ పి అనేది సైలెంట్ వర్డ్ అనమాట, సైలెంట్ లెటర్ అంటాం. కాబట్టి దీన్ని ఏమనాలి అంటే రిసీట్. ప్రొనౌన్సియేషన్ వచ్చేసి రిసీట్ అనేదే కరెక్ట్. నాకు ఇంకా రిసీట్ ఇవ్వలేదు, మీరు ఇంకా రిసీట్ తీసుకోలేదు, రిసీట్ తీసుకోండి అని అలా అనాలి. ప్రొనౌన్సియేషన్ రిలేటెడ్ మిస్టేక్ ఇది. ఇదే విధంగా ఇంకొక ప్రొనౌన్సియేషన్ ఉంది, కామన్ మిస్టేక్ అది. దీన్ని కూడా చాలామంది హోటల్కి వెళ్ళంగానే మెనూ తీసుకురా అంటారు. ఇది మెనూ కాదు, యాక్చువల్గా దీని ప్రొనౌన్సియేషన్ వచ్చేసి మెన్యూ. ఇది మెన్యూ తీసుకొని రండి అనాలి. ఇక్కడ కామన్ మిస్టేక్స్ మనం కరెక్ట్ చేసుకోవాలి, కానీ ఎంతమంది ఈ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్స్ యూజ్ చేస్తారు, కరెక్ట్ వర్డ్స్ యూజ్ చేస్తారు? మనం ఏంటంటే తెలుసుకోవడంలో తప్పలేదు. కాబట్టి రిసీప్ట్ కాదు, ఇది రిసీట్ అనాలి. అలాగే మెనూ కాదు, అది మెన్యూ అనాలి. ఓకే, రైట్ మై డియర్. ఇవి కామన్ మిస్టేక్స్ మనం చూసాము. మళ్ళీ ఇంకా కొన్ని కామన్ మిస్టేక్స్ చూస్తాము. అలాగే సుమన్ టీవీ కోఆపరేషన్తో మనము క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాము. నా క్లాసెసే ఉంటాయి, ఆన్లైన్ సెషన్స్. ఎవ్రీడే 2 hour సెషన్ ఉంటుంది, ఎవ్రీడే 2 hour సెషన్. అలాగే 25 days కోర్స్ ఉంటుంది. ఇది సండేస్ క్లాసెస్ ఉండవు. ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ ఏదైతే ఉందో దానికి కాల్ చేయండి, మీకు డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఇస్తారు. ఆ డీటెయిల్స్ని ఫాలో అవుతే మీకు క్లాసెస్ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ దానికి కాల్ చేయండి. గుర్తుపెట్టుకోండి, క్లాసెస్ వచ్చేసి 2 hour సెషను, ఎవ్రీడే 25 days. అలాగే మీకు స్పోకెన్ ఇంగ్లీష్ అన్నమాట, ఇంగ్లీష్ని లాంగ్వేజ్ని డెవలప్ చేసుకునే కోర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. I hope you have understood this and you have understood about the classes also. We'll meet in the next session.